సమయం కళ్ళల్లో నమ్మకం దేహం అంత తాపం నా మేడ జీవరీనా నీ పెదవులు తాక నాలో 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 కొత్త సిగలే సిగలే రగల సిగ్గు ఎక్కు నిక్కులన్నీ చిక్కుకొని జనవరి మాసం అది మంచు కురిసే సమయం కళ్ళల్లో నమ్మకం దేహం అంత తాపం తోటేను మియా మియా నదీటాను మంచం మంచం నాకెందుకులే చూపే పడితే నువ్వులే లేని ప్రేమ అది ప్రేమ కాదు చేతులు కట్టి నిలువ ఇది గుడి కాదు తుమ్మెదవాలని పువ్వు అది పువ్వే కాదు మార్గశిర మాసం మొక్క విరిసే తరుణం మంచులోన మండే వెన్నెల కిరణం తొలిసారి నాలో ఒక గాయం తీపెట్టే ముఖమున సింగు ఒక ముగ్గే వేసేలే ఒక చూపేమో వద్దంటుంది మరు చూపే రమ్మంది ఒక చేయి నిన్నే నిట్టేస్తుంది ఒక చేయి లాగుతూ ఉంది నా తడి చుట్టూలో నీ మెళ్ళతో వెతక నా ప్రేమ ద్వారాలన్నీ నీ వేడి ముద్దులడుగా సిగ్గు ఎగ్గు నిగ్గులన్నీ చిక్కుకొని చావా జనవరి మాసం అది మంచు కురిసే సమయం కళ్ళల్లో నమ్మకం దేహం అంత తాపం నా మేడ జీవరీనా నీ పెదవులు తాక నాలో 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 కొత్త సిగలే సిగలే రగల సిగ్గు ఎక్కు నిక్కులన్నీ చిక్కుకొని చావా అనిత రేపు ఊరికి వెళ్ళిన ఆ విషయం రేపు చూసుకుందాం ఓకే నైట్ అంతా నాతో మాట్లాడుతూ ఉంటావా ఇదేంటి నేను ఎప్పుడు మా అమ్మ చెయ్యి ఇలాగే పట్టుకొని నిద్రపోతాను. రవి ఆ? నువ్వు నేను ఇంత దగ్గరైపోయాం కదా, నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? నేను వస్తావా? ఇప్పుడు కూడా గుడి తెరిచే ఉంటుంది, పెళ్లి చేసుకుందాం. నేనెప్పుడు దేనికైనా రెడీ అని చెప్తూనే ఉన్నాగా. ప్రాబ్లం అంతా నీ సైడ్ నుంచే. నీతో ఎలా చెప్పాలని తెలియలేదు. నాకు ఈ రాత్రి పూర్తి కాకూడదు అనిపిస్తుంది. మా బేబీ अच्छा मेरे पास आजा, मेरा बच्चा ज्यादा बात कर रहे हैं। हाँ ఏమీ అర్థం కాలేదు. నీకేం అర్థం కాదురా. ఏ
రేపటి సంగతి రేపు చూసుకుందాం అన్నావుగా, చెప్పు ఇప్పుడేం చేద్దాం? నా దగ్గర 5000 రూపీస్ ఉన్నాయి అనిత. ముందు తాళి కొనుక్కుందాం, తర్వాత కొత్త డ్రెస్. నేరుగా వెళ్ళి పెళ్లి చేసుకుని ముందు టిఫిన్ చేయడానికి కిందకి వెళదాం, లేదంటే వాళ్ళు రెస్టారెంట్ మూసేస్తారు. తర్వాత ఏముంది, ఆంటీని తీసుకొని పెళ్లికి వెళదాం. పాప ఆవిడ. ఆ పైన ఊరికి వెళదాం. నువ్వు మీ ఇంటికి వెళ్ళు, నేను మా ఇంటికి వెళతాను. జరిగేది జరుగుతుంది. అట్లీస్ట్ ఒక్క రోజైనా మనం కలుసున్నాం. ఏంటి ఆటలాడుతున్నావా? నిన్న నైట్ ఏమేమో చెప్పావు, హస్బెండ్ వైఫ్ అని. ఇప్పుడేమో ఊరికి వెళ్దా అంటున్నావు. ఇంకేం చేయాలి? కొన్నాళ్ళు వెయిట్ చేయి, మా అమ్మతో మాట్లాడి కన్విన్స్ చేస్తాను. ఇలా చూడు అనిత, చాలా సీరియస్ గా చెప్తున్నాను. ఇన్ని రోజులు ఎలాగో కష్టపడి ఉన్నాను, బట్ ఇక మీద నిన్ను వదిలి ఒక్క సెకండ్ కూడా విడిగా ఉండలేను. చచ్చిపోతాను. ఏయ్, ఎందుకు ఇలా అర్థం పడుతూ లేకుండా మాట్లాడతావు? వాట్ యు వాంట్? రా, ఇప్పుడే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి పెళ్లి చేసుకుందాం. ఆ తర్వాత నువ్వు ఎక్కడికైనా పో. నా వల్ల కాదు. ఏ? మా నాన్నగారికి ఆల్రెడీ 2 సార్లు హార్ట్ అటాక్ వచ్చింది. మనం పెళ్లి చేసుకుని ఆయనకి ఏమైనా అయితే ఆ తర్వాత లైఫ్ అంతా గిల్టీగా ఉంటుంది. నువ్వు నన్ను ఇలాగే వదిలేసి వెళ్తే నేను చేస్తాను, పర్వాలేదా? నన్ను నడు రోడ్లో వదిలేసి వెళ్ళేదానికే పిలుచుకొచ్చావా? నేను తప్పు చేశాను. నువ్వు సంతోషంగా ఉండాలని నన్ను నీకు అర్పించాను చూడు. ఫూలిష్నెస్. ఇప్పుడు నీకు అది డైలీ కావాలనిపిస్తోంది, అందుకని ఇలా మాట్లాడుతున్నావు. I'm sorry. ఏ పోవే, ఊరికే నీ శరీరం కోసమే లవ్ చేస్తున్నానని చెప్పి. ఓకే అనిత, డాక్టర్ రేపు ఇంటికి తీసుకెళ్ళొచ్చు అన్నారు. నాన్న ఫోన్ చేయడానికి వెళ్ళారు, అమ్మేమో డాక్టర్తో మాట్లాడడానికి వెళ్ళింది. అనిత, అదిగో అనిత ఆ పక్క రూమ్లోనే ఉంది. ఇంజెక్షన్ చేశారు, నిద్రపోతుంది. ఏంట్రా, బాత్రూమ్కి వెళ్ళాలా? అనితని చూడాలి. ఇప్పుడు వద్దురా, వాళ్ళ ఇంట్లో అందరూ ఉన్నారు. ఇక్కడి నుంచే చూస్తాను. రేయ్, చెప్తే వినరా, వాళ్ళ అమ్మ చూసిందంటే పెద్ద గొడవ అయిపోతుంది. రేయ్, చెప్తున్నా కూడా అర్థం కాదా? నాన్నకు తెలిసిందంటే నన్ను తిడతారు. అది కాదురా, ఇంతసేపు నా పక్కనే నిల్చొని ఉంది. ఏదో ప్రాబ్లం అనుకుంటాను. నేను ఒకే ఒకసారి చూసి వస్తాను. తను నిద్రపోతున్నా కూడా పర్వాలేదు. అలాగే వాళ్ళంతా వెళ్ళిపోని,
ఆ తర్వాత వెళ్ళి చూద్దు కానీ పో తీసుకుపోండ్రా పోరా. తలుపురా రవి వద్దురా నా మాట వినరా ప్లీజ్ రా డాక్టర్ వినరా రవి వద్దురా ఎవరు బాబు, మీరు కూడా అమ్మాయి బాడీ చూడాలా? రే రవి ప్లీజ్ రా వద్దురా నువ్వు తట్టుకోలేవురా. 50 రూపాయలు అవుద్ది. చూపించంటే చూపిస్తాను, లేకపోతే వెళ్ళవతలకే. స్పాట్లోనే అవుట్, ఇంతే మిగిలింది, ఇంకేం లేదు. మీరు కొంచెం దూరంగా ఉండండి. ఈవిడ వాళ్ళ అమ్మాయిని లేపుకెళ్ళావని చెబుతోంది, నిజమేనా? లేక ఆ అమ్మాయిని కూడా వచ్చిందా? చెప్పరా, తన్లారీ కింద పడిందా, నువ్వు నెట్టేశావా? ఆ పిల్లని పెళ్లి చేసుకుంటానని చెప్పుకుంటావు, అది నమ్మి పక్కలో పడుకొని ఉంటుంది. అన్ని అవగానే వదిలించుకున్నావు, కరెక్టా? ఇలాంటివి ఎన్ని కేసులు చూడలేదు, మొహం చూస్తే తెలియట్లా? చెప్పరా సార్. వీడు ఇలాగైతే మాటంటు స్టేషన్ తీసుకెళ్ళి 4 తగిలి. తన్ని నేను ఎంతో లవ్ చేశాను సార్, ఎంతో అడిగి చూశాను, బట్ తను నన్ను లవ్ చేయలేదు. ఒంటరిగా మ్యారేజ్కి వెళ్తుందని తెలిసి తన వెంటే ఫాలో అయ్యాను. వాళ్ళ నాన్నకి ఒంట్లో బాగాలేదు, పిలుచుకురమ్మన్నారని చెప్పగానే నమ్మి వచ్చేసింది. రోడ్ క్రాస్ చేసేటప్పుడు నేను తన్నేం చేయలేదు సార్. నేను అప్పుడే చెప్పాను నా కూతురు తప్పు చేస్తుండదని. వీడ ఏదో చేస్తుంటాడు, ఇప్పటికైనా నమ్మండి సార్. నా కూతురు దేవత సార్, మా ఇంటి దేవత. మేరా బేటి ఎదురుతోనే ఏదో చేస్తుంటాడు సార్, ఎదురుతోనే ఏదో చేస్తుంటాడు. మేము నీకు ఎంతో వచ్చేసాను రా, నా కూతురు మొహం కూడా చూడకుండా చేసావు కదరా. నువ్వు నాశనం అవుతావు,